దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనము. దావీదు నొద్దకు అతడు దూతలను పంపి, నేను రబ్బా మీద యుద్ధము చేసి జలములు మీది పట్టణమును పట్టుకొంటిని. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభు యొక్క పనిలో నిమగ్నమై ఆయనను ఘనపరుస్తూ నమ్మకమైన దాసులముగా ముందుకు సాగిపోయే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఎప్పుడైతే దావీదు వసంతకాలమున రాజులు యుద్ధము చేయు సమయములో తన సైన్యాధిపతి అయిన యోవాబును అమోనీయుల దేశము మీదకి యుద్ధానికి పంపించాడు. యోవాబు ఎంతో నమ్మకస్తుడై, పరాక్రమవంతుడై, యుద్ధశూరుడై తన సైన్యములను సమకూర్చుకుని తన దేశము పక్షముగా తన రాజు కొరకు, తన ప్రజల కొరకు యుద్ధానికి వెళ్ళాడు. అతడెంతో జ్ఞానయుక్తంగా, చాకచక్యంగా, పరాక్రమవంతునిగా అతడు యుద్ధము చేసి అమోనీయుల ముఖ్య పట్టణమైన రబ్బా మీద యుద్ధము చేసి ఆ జలముల మీద ఉన్న పట్టణమును పట్టుకున్నాడు. హీ క్యాప్టివేటెడ్ ద సిటీ ఆఫ్ రబ్బా. అయితే అతడు దానిని సంపూర్ణంగా జయించక మునుపు, అంటే సంపూర్ణమైన బలమును దాని మీద ప్రదర్శించాడు. ఇక దానిని ఆక్రమించుకోవటమే. అయితే అతడు ఏం చేస్తూ ఉన్నాడంటే, దావీదు నొద్దకు దూతలను పంపాడు. నేను రబ్బం మీద యుద్ధం చేశాను రాజా, పట్టణాన్ని పట్టుకున్నాను. కాబట్టి నీవు వచ్చి ఆ పట్టణమును సంపూర్ణముగా స్వాధీనం చేసుకో, దానికి నీ పేరు పెట్టు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత నమ్మకమైన సైన్యాధిపతి ఈ యోవాబు! ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని ఇదే. మనమందరము ప్రభు యొక్క దాసులమై ఉన్నాము, ప్రభు యొక్క పనివారమై ఉన్నాము. బాగా అర్థమవ్వాలంటే 2-3 ఉదాహరణలు తెలియజేస్తాను. ఇప్పుడు తల్లిదండ్రులు దేవుడు వారిని జ్ఞాపకము చేసుకుని వచ్చిన పిల్లలను దేవుని భక్తిలో పెంచి దేవుని యొద్దకు నడిపించాలి. ప్రభువా, నా పిల్లలను నీవు నాకు ఇచ్చావు, నీ కృపతో మాకు పిల్లలనిచ్చావు, వారిని భక్తిలో పెంచాను, నీ యొద్దకు తీసుకొస్తున్నాను, వారి మీద సంపూర్ణ అధికారము నీదే అని చెప్పాలి. అంతే తప్ప నా పిల్లలు, నా ఇష్టం, నాకు నచ్చినట్లు వారిని తీర్చిదిద్దుతాను, నా కొరకు పెంచుకుంటాను, నా ఆశలు, నా జీవితంలో నేను నెరవేర్చుకోలేని కోరికలు వారి ద్వారా తీర్చుకుంటాను, నా జీవితాశయం నేను నెరవేర్చుకోలేదు వారి ద్వారా, ఇవన్నీ అంటే దేవునిని పక్కన పెడుతున్నట్లే కదా. అదేవిధంగా ఏ సేవకుడైనా కూడా వారు దేవుని యొద్దకు నడిపించవలసిన రోడ్ సైన్స్ అయి ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్తూ ఉన్నప్పుడు ఒక కూడలిలో ఇటువైపు వెళితే హైదరాబాద్ వస్తుంది, ఇటువైపు వెళితే విజయవాడ వస్తుంది, ఇటువైపు వెళ్తే గుంటూరు వస్తుంది అనే రోడ్ సిగ్నల్స్ ఉంటాయి. మనం కూడా అంతే, దేవుని సేవకులు కూడా అంతే. వారు దేవుని యొద్దకు ప్రజలను నడిపించవలసిన వారే కానీ వారే ప్రభువులైనట్టు వారి కొరకే జనమును సంపాదించుకోవటం సరికాదు. అందుకనే ప్రభు అయిన యేసు చెప్పిన ఉపమానాలలో యజమానుడు వచ్చి వారిని ఏమని సంబోధించాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా అని అన్నాడు. బలా నమ్మకమైన మంచి యజమాని అనలేదు, బలా నమ్మకమైన మంచి అధికారి అని అనలేదు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని సంబోధించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, we should never forget that we are the workers. We are appointed by our Lord Almighty. సర్వశక్తిగల దేవుని చేత ఏర్పరచబడిన వారము, ఆయన పనివారము, ఆయన దాసులము అనే సంగతి మనం మర్చిపోకూడదు. గొప్ప పరిచర్య చేసిన ఒక గొప్ప మిషనరీ ఉన్నాడు. ఆయన పేరు విలియం కేరీ. ఆయన భారతదేశానికి వచ్చి విస్తారమైన సేవ జరిగించిన తర్వాత ఆయన చనిపోయే ముందు కోరిన కోరిక ఏమిటంటే, నేను చనిపోయిన తర్వాత
నా సమాధి మీద పురుగు వంటి నేను దేవుడిచ్చిన పనిని సంపూర్ణం చేసి, దేవా నీ చేతుల్లోనికి వస్తున్నాను అని నా సమాధి మీద రాయండి అని అన్నాడు. ఎంత గొప్ప విధేయత, ఎంత గొప్ప సమర్పణ! ప్రభు అయిన యేసు కూడా ఒక దాసుని వలె తన ఆత్మను అప్పగించి శిరస్సు వంచి తన ఆత్మను దేవునికి అప్పగించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము దేవుని జతపని వారమై ఉన్నాము. ఆయన కొరకు ప్రజలను రక్షించవలసిన వారమై ఉన్నాము. ఆయన యొద్దకు ప్రజలను నడిపించవలసిన వారమై ఉన్నాము. మన ప్రవర్తన ద్వారా, ప్రార్థన ద్వారా, పరిచర్య ద్వారా, జీవితము ద్వారా, మన సంపాదన ద్వారా ప్రభు యొద్దకు మనుషులను నడిపించి వారిని ప్రభు అధికారానికి అప్పగించాలి. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన పని చొప్పున నేను సువార్త చేశాను, వాక్యాన్ని ప్రకటించాను, ప్రార్థన చేశాను, ప్రోత్సహించాను, వారి కొరకు సమయాన్ని వెచ్చించాను, నీ ప్రేమను కనపరిచాను. ఇదిగో ప్రభువా, నీ దగ్గరికి నడిపిస్తున్నాను, వారి మీద సర్వాధికారము నీదే అని తెలియజేయాలి. ఈ రోజుల్లో సెలబ్రిటీ కల్చర్ సేవకులలో పెరిగిపోయి వారు దేవుని వాక్యాన్ని ఎంత వక్రీకరించినా వారు వాక్యమునకు కాదు గాని దేవుని కంటే అధికమైన స్థానం తమ సేవకులకు, తమ వాక్యము చెప్పే సంఘ కాపరులకు ఇస్తున్నారు. ఇదెంత విచారం! సంఘ కాపరులు కూడా దానిని ఖండించకుండా వారే ప్రభువులైనట్లు తమ సంఘ విశ్వాసులను రెచ్చగొడుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం అలాగుండకూడదు. మనము దాసులము, ప్రభువు దాసులము, ప్రభువు నుండి జీతాన్ని ఆశిస్తూ ఉన్న దాసులము, పరలోక సంబంధులము. అవర్ రివార్డ్ ఈజ్ ఫ్రమ్ ద లార్డ్. మన బహుమానము ప్రభువు నుండే. ఇక్కడ యోవాబు చూడండి, దావీదు పంపినట్లు వెళ్ళాడు, దావీదు చెప్పినట్లు యుద్ధం చేశాడు, దావీదు చెప్పినట్లుగా దానిని సంపూర్ణముగా పట్టుకున్నాడు. అప్పుడు దావీదుకు వర్తమానం పంపాడు, రాజా, నీవిచ్చిన పని పూర్తి చేశానయ్యా, వచ్చి పట్టణాన్ని స్వాధీనం చేసుకో. ఇదే కదా ప్రభువు మన నుండి ఆశించేది. ఆయన మనలను ఏ పని నిమిత్తం పంపించాడో దానిని సంపూర్ణము చేసి, ఇదిగో నీ దాసుడను దాసురాలను అని శిరము వంచి ఆయన యొద్ద మనం చేసిన పనిని లెక్క చెప్పవలసిన వారము. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మనము చేసే పరిచర్య ద్వారా, బ్రతికే బ్రతుకు ద్వారా దేవుని యొద్దకు ప్రజలను నడిపించాలి. దేవుని అధికారం క్రింద వారు జీవించినట్లు వారిని దేవునికి అప్పగించాలి. అంతే తప్ప ప్రభు ఏమన్నాడు? నా కొరకు శిష్యులను తయారు చేయండి అన్నాడు. మీ కొరకు శిష్యులను తయారు చేసుకోండి అనలేదు కదా. కాబట్టి మనం ప్రభువు కొరకు ప్రజలను సంపాదించాలి, ప్రభువుకు శిష్యులనుగా తయారు చేయాలి, ప్రభువు యొద్దకు నడిపించాలి. వీఆర్ జస్ట్ రోడ్ సైన్స్. మనం కేవలము ఆ కోడలిలో ఉండే ఆ దిశను చూపించే, మార్గమును చూపించే బోర్డులు మాత్రమే. అంతకు మించి మనకి వేరే ఏ గొప్పతనము లేదు. వారు ఎంతటి సేవకులైనా, ఎంతటి ఘనులైనా, దేవుని సేవలో ఉన్నవారు దేవుని వైపు నడిపించవలసిన వారే. రోడ్ మీద ఉన్న సైన్సే తప్ప ఇంకేమీ కాదు. ఒకవేళ వారు మేము ఘనులము అనుకుంటే అది ప్రభువుకు వారికి మధ్య. మనమైతే వాక్యమును సంపూర్ణముగా ఎరిగిన వారమై మన జీవితము ద్వారా, ప్రవర్తన ద్వారా, పరిచర్య ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభు యొద్దకు మనుషులను నడిపించి ఆయన అధికారమునకు అప్పగించి ఆయనకు లోబడి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి నమ్మకమైన దాసులముగా, దాసురాండ్రముగా జీవించే కృప ప్రభువు నుండి, ప్రభువును తన సమస్త దూతల ఎదుట పరలోక సామ్రాజ్యములో బలా నమ్మకమైన దాసుడా, దాసురాలని సంబోధించుటట్లు అని పిలువబడినట్లు నమ్మకంగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, యోవాబు దావీదు చెప్పినట్లు అమోనీయుల దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి పట్టణాన్ని పట్టుకుని దావీదుకు అప్పగించాడు.
ఎంత గొప్ప విధేయత, ఎంత నమ్మకమైన దాసుడు. ప్రభువా, మేము కూడా నీ పనివారమై ఉన్నాము. మా సమస్త ప్రవర్తన, ప్రార్థన, పరిచర్య, జీవితమును బట్టి ప్రభువా, ప్రజలను నీ కొరకు సంపాదించే వారముగా, నీ యొద్దకు నడిపించే వారముగా, నీ శిష్యులముగా తయారు చేసే వారముగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి తల్లి తండ్రి నీ చేత ఏర్పరచబడిన వారు గనక తమ పిల్లలను నీ కొరకు సంపాదించి నీ యొద్దకు నడిపించే జ్ఞానము ప్రతి తల్లికి తండ్రికి దయచేయండి. ఆ విధంగా వర్ధిల్లే కృప మాకు దయచేయండి. ప్రభువా, ఈ పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. సంపూర్ణ క్షేమము, ఆరోగ్యము, ఆశీర్వాదము దయచేయండి. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.